రహదారి విస్తరణ 100 ఫీట్ల నుంచి 60 ఫీట్లకు కుదించాలని ఆందోళన చేపట్టారు మహబూబాబాద్ జిల్లా కే సముద్రం పట్టణవాసులు. రహదారి విస్తరణలో తమ ఇల్లు భూమి కోల్పోతున్నామని మున్సిపాలిటీ ఆఫీస్ ఎదుట ఆందోళన చేశారు. అభివృద్ధికి ఆటంకం కల్పించమంటున్న బాధితులు రోడ్డు విస్తరణ వల్ల పెద్ద ఎత్తున వ్యాపార సముదాయాలను కోల్పోవలసి వస్తోందని వాపోయారు. తక్కువ స్థాయిలో ఆస్తులు నష్టం జరిగేటట్లు ప్రతిపాదనకు తుది ఆమోదం తెలపాలని అధికారులను కోరారు బాధితులు. ఏదైతే మున్సిపల్ చేస్తే ప్రజలకు మేలు జరుగుతుందో అభివృద్ధి పరంగా దూసుకుపోవాలని కోరుకున్నామో కానీ పేద బడుగు బలహీన వర్గాల ప్రజలను వాళ్ళ రోడ్డు పాలు చేసి ఈరోజు అభివృద్ధి పెరుగుతూ సంపన్న వర్గాలకు లాభం చేకూర్చే విధంగా ఈ అభివృద్ధిలో కూడా పేదదానికైనా ఒక తీవ్రతమైన చూసుకుంటా రోడ్డు మీద పడిస్తే ఎట్టి బస్సుల ప్రజల పక్షాన్ని నిలబడి మేము మాజీ ప్రజాప్రతినిధిగా కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. ఒకటి ఈరోజు కేసంద్రం స్టేషన్లో 100 ఫీట్ల రోడ్లు పెట్టాల్సినంత అవసరము అయితే మాకు ఇక్కడ అవపడతలేదు. ఎందుకంటే వాణిజ్యపరంగా అంత డెవలప్ లేదు. ఉన్న మార్కెట్ కూడా మీరు తరలించి ఏదో కలువల సైడ్ ఏదో పట్టుకోపోదాం అనుకుంటారు. అటువంటిప్పుడు ఇంకా పెద్ద వెహికల్ వచ్చే పరిస్థితులు లేదు. రెండవది మీరు ధనసరి క్లాస్ దగ్గర నుంచి ఒక రింగ్ రోడ్ వేద్దాం అనుకుంటున్నారు. రింగ్ రోడ్డు వేసినాక మళ్ళీ ఇంటర్నల్ రోడ్డు 100 ఫీట్ల రోడ్లు అవసరమా? దీనివల్ల ఎవరిని రోడ్డు మీద పడేదని చూస్తారు. కాబట్టి దయచేసి పాలక వర్గాలు ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రభుత్వ సలహాదారు మహేందర్ రెడ్డి గారు మరొకసారి పరిశీలించి ఈ పేదల అభిప్రాయాలు తీసుకొని మీరు ఖచ్చితంగా దీన్ని పరిశీలన చేయాలని చెప్పి కోరుకుంటూ మేము ఏ పార్టీకి అభివృద్ధికి ఆటంకం కాదు, అడ్డుపడము. కానీ మమ్మల్ని రోడ్డు మీద పడేసే పరిస్థితి వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా తిరుగుబాటు జరుగుతుంది. ప్రజలకు న్యాయం చేకూర్చే విధంగా మీరు మరొకసారి దీన్ని పునఃపరిశీలన చేయాలని చెప్పి కోరుకుంటూ మేమందరం కూడా 60 ఫీట్లకు స్వచ్ఛందంగా సాగరించడానికి సిద్ధంగా ఉన్నాం. 100 ఫీట్లకు మాత్రం వ్యతిరేకం ఉంటామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ దీన్ని కనుక మీరు ముందు పోతే ఖచ్చితంగా నిరాహార దీక్షలు కానీ ఎటువంటి కార్యక్రమాలు చేయడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. ఎట్టి బస్సులు ఆ పనులు మాత్రం సాగనీయకుండా మేమందరం అడ్డుపడతామని చెప్పి